రైట్ సార్. రిమైండ్ థియరీలో మనం టైప్ 1 టైప్ 2 కంప్లీట్ చేసాం సార్. ఇప్పుడు టైప్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. కేర్ఫుల్ సార్, వెరీ ఈజీ క్వశ్చన్స్, కంపల్సరీ క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో రిమైండర్ థియరీలో పక్కాగా ఉంటాయండి. శేషాన్ని కనుక్కోవడం అనేది కంపల్సరీ క్వశ్చన్స్. రైట్, ఇప్పుడు చూద్దాం సార్. మన కామన్ కాన్సెప్ట్ సార్, 16^48/7లో శేషం ఎంత అనేది క్వశ్చన్ సార్. కామన్గా కట్ చేయండి సార్. 7 2s 14. ఓకేనా సార్. 14 అంటే రిమైండర్ ఎంత మిగులుతుంది? 2. అంటే ఇక్కడ ఏమైంది సార్? 2^48/7. ఓకేనా సార్. అంటే ఇప్పుడు 2^48 అంటే 2ని 48 సార్లు రాసి 7 చేత కట్ చేయడం. మనకు అంత టైం ఉండదు ఎగ్జామినేషన్లో. కేర్ఫుల్. కాబట్టి ఏం చేద్దాం సార్, దీన్ని కామన్గా ఫస్ట్ ఈ 7కి నియరెస్ట్ వాల్యూ రాద్దాం సార్. 7కి నియరెస్ట్ వాల్యూ అంటే 2 పవర్లో ఎక్కడ వస్తుంది సార్? ఇక్కడ రాసుకోండి కావాలనుకుంటే. 2 పవర్ 1 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16 సార్. ఇప్పుడు చూడండి సార్, 2 పవర్ 3లో రాస్తే నియరెస్ట్ వాల్యూ వస్తుంది. అంటే 2 పవర్ 3లో రాయాలంటే ఈ 48ను 3 ఇంటూ సమ్ మల్టిప్లికేషన్గా రాయగలిగే కెపాసిటీ ఉండాలి. ఏం రాయొచ్చు సార్? 16 మూల 48 రాయొచ్చు. అంటే ఇదే క్వశ్చన్ 2 పవర్ 3 ఇంటూ 16/7 రాయొచ్చా లేదా చూడండి. 16 మూల ఎంత సార్? 48 రాయొచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే 2 పవర్ 3 రాస్తే 7కి నియరెస్ట్ వాల్యూ కట్ చేస్తే 1 వస్తుంది. 1 పవర్ సంథింగ్ ఈక్వల్ ఆల్వేస్ 1 అనే కాన్సెప్ట్ బేస్తో. రైట్ సార్. ఒకసారి చూద్దాం. ఇదే ఫార్మేషన్లో ఉంది సార్. ఏ పవర్ m ఇంటూ n అంటే మనం ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్మేషన్లో రాయొచ్చు. కాబట్టి దీన్ని 2 పవర్ 3 హోల్ పవర్ 16లో రాయొచ్చా సార్? ఎందుకంటే 2 పవర్ 3 హోల్ పవర్ 16 అంటే మళ్ళీ ఏ పవర్ mn కాబట్టి 16 మూల 48 మళ్ళీ సేమ్ కాన్సెప్ట్కి వస్తుంది సార్. బై 7 అలానే ఉంటుంది. 2 క్యూబ్ అంటే సార్ 8. అంటే ఒకసారి చూద్దాం. 8 పవర్ 16/7. 7 1 7 కట్ చేయొచ్చు కదా సార్. 1 రిమైండర్ అంటే 1 పవర్ 16. రైట్ సార్. 1 పవర్ 16 అంటే ఎంత సార్? 1. 1/7 అంటే ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1 సార్. వెరీ ఈజీ కాన్సెప్ట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిత్, రీజనింగ్ ఫ్యాకల్టీ. ఇవాళ మనము రీజనింగ్ టాపిక్లో భాగంగా క్లాక్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకేనా. క్లాక్స్. సో ఇక్కడ క్లాక్స్ అన్నాడు. క్లాక్స్ అంటే మనకు మీనింగ్ ఏంటి అంటే గడియారములు. ఓకే, క్లియర్. చలో, ఈ క్లాక్స్ అనేటువంటి టాపిక్ సంబంధించి మనకు వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్లో అంటే మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామినేషన్లో ఆ టాపిక్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఎంత ఉంటుంది? ఫస్ట్ వెయిటేజ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఏది నేర్చుకున్నా దాని ఇంపార్టెన్స్ మన రిక్రూట్మెంట్ సంబంధించి నేర్చుకోవాలి. ఓకేనా. వెయిటేజ్ ఎంత, సో వెయిటేజ్ ఎంత, దాని తర్వాత ఇంకా దేని మీద ఫోకస్ చేయాలి. ఏ టాపిక్ నేర్చుకున్నా ఈ కీ పాయింట్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి. సో వెయిటేజ్. నెక్స్ట్ ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్. అంతే, ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే లేదమ్మా. ఓకేనా. ఈ 2 కంటెంట్ అంటే ఈ 2 కాన్సెప్ట్స్ మనకు ఐడియా ఉంటే 100% ఈ ప్రతి టాపిక్ మీద మంచి పట్టు సాధించి మనము విజయాన్ని తొందరగా చేరుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా. 2014 తెలంగాణ రాష్ట్రం రాగానే ఏం చేసినాం? స్టేట్ ఫెస్టివల్ అక్టోబర్ 2వ తారీఖు నాడు రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసినాం. ఏ పండుగ? బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, తంగెల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ, ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ, నింగి నెల వంకావోలే తడిసిన ముత్యామోలే కనివిందు చేసినావే మా కంటి దీపమల్లే, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. తెలంగాణ అంటేనే బతుకునిచ్చేటటువంటి తల్లి. ఆనాడు కాకతీయుల కాలంలో తెలంగాణలో ఆడబిడ్డలంతా ఆడపడుచులంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒక గౌరమ్మను సరస్వతీదేవిగా భావించేటటువంటి ఒక పసుపును ఒక గౌరమ్మగా భావించి పూలతో అందంగా అలంకరించి దాన్ని సాగనంపే పండగ ఏదండి? బతుకమ్మ పండగ. ఏ పండగ? బతుకమ్మ పండగ. వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. సో మనం అర్థమెటిక్ టాపిక్ చెప్పుకుంటున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. సో స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇఫ్ అండర్ రూట్ ఆఫ్ 0.04 into 0.4 into a is equal to
0.004 into 0.4 into root b. Then a by b is, ఇక్కడ రెండు వాల్యూస్ ఇచ్చాడు ఈక్వల్గా అని చెప్పేసి a by b ని కనుక్కోమంటాడు. సో నేను ఇరువైపులా వర్గం చేస్తున్నా, ఇరువైపులా వర్గం చెయ్యగా ఏమవుతుంది ఇక్కడ 0.04 into 0.4 into a is equal to 0.04 and into 0.4 into root b. సో అండర్ రూట్ ఇరువైపులా వర్గం చేసా కదా, అంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ లైక్ దిస్. సో దెన్ ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ రూట్ క్యాన్సిల్, రిమైనింగ్ వాటిని స్క్వేర్ చేద్దాం. సో ఇక్కడ దెన్ ఇక్కడ బి తీసుకొస్తే a by b వాళ్ళకి కావాల్సిన వాల్యూ వస్తుంది. ఇక్కడ 0.04 into 0.4 1 time, టోటల్ 2 times కదా, స్క్వేర్ కదా, అంటే అగైన్ 0.04 into 0.4 by, so 0.04 into 0.4 like this. సో మరి 0.04 ఒక 0.04కి ఒక 0.04కి 0.4కి గెట్ క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి, a by b is equal to 4 into 4 16. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 పాయింట్ ఉంది, టోటల్గా 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ మీన్స్ 10 to the power minus 3. Then 16 into 10 to the power minus 3. This is the answer. A by b is equal to 16 into 10 to the power minus 3. దీన్ని ఏమని రాస్తాం, 16 by 1000 అని రాస్తాం. దీన్ని 16 by 1000 పైకి పోతే దీన్ని 10 క్యూబ్ అని రాస్తాం కదా, పైకి పోతే ఏమవుతుంది 16 into 10 to the power minus 3 అవుతుంది లైక్ దిస్. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇక్కడ పక్కన చూసుకోండి, క్లియర్ ఉంటుంది. ఆ భారతదేశ చరిత్రను ఎందుకు నేర్చుకుంటాం ఫస్ట్? ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి భారతదేశ చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలి, చరిత్ర నేర్చుకోవడం వల్ల ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్స్ వీటికి వల్లకు ఉపయోగం ఏంటి అని అంటే, చరిత్రలోని ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటిది, చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వం. అంటే ఆ రోజులో ఉన్నటువంటి వారసత్వాన్ని మనం నెక్స్ట్ జనరేషన్స్కి తర్వాతి తరాలకు అందించడానికి చేసేటువంటి ప్రయత్నం. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి కట్టడాలని భద్రపరిచి మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి తర్వాతి తరాలకు అందించి మనము ఈ చరిత్రను ఎప్పుడూ కాపాడుకొని వెనకట మన చరిత్రలో ఉన్నటువంటి ఆ రాజుల యొక్క వారి యొక్క కథానాయక లక్షణాలను పూర్తిగా మనం పుణికి పుచ్చుకునేటట్టు చేసి పాజిటివ్ యాటిట్యూడ్లో ముందుకెళ్ళడానికి భారతదేశ చరిత్ర బాగా ఉపయోగపడుతుంది. అందుకు నేర్చుకుంటాం. సో సంస్కృతి పాడైపోతే, ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయం దెబ్బతింటుందో, ఎక్కడైతే అది ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు, ఒక పద్ధతి అనేది ఉండదు. ఆ పద్ధతి ఉండకపోయేసరికి అభివృద్ధి కుంటుపడుతుంది. సో కాబట్టి మనం భారతదేశ చరిత్రను నేర్చుకుంటాం. ఆ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటిది ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర. రెండవది మధ్య భారతదేశ చరిత్ర, మెడీవల్ హిస్టరీ అంటారు, మధ్య భారతదేశ చరిత్ర. ఏన్షియంట్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మెడీవల్ ఇండియన్ హిస్టరీ. తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. హాయ్, వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. నేను మీ చంద్రస్వామి. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్కు సంబంధించి మనము కాంపిటీషన్ పర్పస్లో చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉండేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సార్, భారతదేశంలో మీరు రాసేటువంటి గ్రూప్ 1 లెవెల్ నుంచి కింద గ్రూప్ D లెవెల్ వరకు కామన్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కామన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. మొత్తం మనకు దీంట్లో 13 టాపిక్లలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ మనం డిస్కషన్ చేసేటువంటి ఈ టాపిక్లో ఇండియాలో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 1914వ సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి సార్? కోల్కతా నుంచి స్టార్ట్ అయిన చరిత్ర
నెక్స్ట్ ఇయర్ 2021 సంవత్సరంలో జరగాల్సిన 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని కోవిడ్ ఇష్యూ వల్ల దాన్ని మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నెక్స్ట్ ఇయర్ పూణేలో జరిగేటువంటి ఆస్కారం. మరి దానికి పెట్టిన థీమ్ ఏంటి, అది ఎక్కడ డిస్కషన్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం 108 సైన్స్ కాంగ్రెస్ సమావేశాల గురించి మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసేది ఆర్టికల్ 60. ఒక ఆర్టికల్ని మనం చూస్తున్నప్పుడు దానిలో నుండి క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రధానంగా మనకి ఆర్టికల్ 60 నుండి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేవారెవరు, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసే ఆర్టికల్ ఏంటి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎలా చేస్తాడు, ఒకవేళ చేయించాల్సినటువంటి ఫస్ట్ పర్సన్ లేనప్పుడు ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్ బేస్గా చూస్తే రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి లేని సమయంలో సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతితో పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. చూడండి, దేశ శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన రంగాలకు పరపతిని అందించి దేశ శ్రేయస్సు దృష్ట్యా హానికరమైన రంగాలకు పరపతిని నిలిపివేయడాన్ని ఏమంటామంటే గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణ అంటాం. ఏమన్నా ఇక్కడ దేశ శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన రంగాలకు పరపతిని అందించి హానికరమైన రంగాలకు పరపతిని నిలిపివేయడాన్ని ఏమంటామంటే గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణగా పిలవటం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం ఉన్నది, పారిశ్రామిక రంగం ఉన్నది. ఇవి ఏంటిదంటే వీటి ద్వారా అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అంటే ఇవి అవసరమైన రంగాలు. ఒక దేశ అభివృద్ధి జరగాలంటే ఈ రంగాలు కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి. ఇలాంటి రంగాలకు రుణాలు ఇవ్వాలి. అంతేగాని బెట్టింగ్స్, జూదాలు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఇలాంటి వాటిని ఏమంటామంటే హానికరమైనవి. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అందుకనే దేశ శ్రేయస్సు దృష్ట్యా ఏ ఏ రంగాలకు రుణాలు ఇవ్వాలి, ఏ ఏ రంగాలకు రుణాలు నిలిపివేయాలి అని చెప్పేదే మనకి ఏంటంటే గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణగా మనం చెప్తాం. మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? దేశ శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన రంగాలకు పరపతిని అందించి హానికరమైన రంగాలకు పరపతి నిలిపివేయడాన్ని ఏమంటామంటే గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణగా పిలవటం జరుగుతుంది. రాజ్యాంగం. మరి ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటి పదాన్ని మనం ఏ రెండు పదాలుగా విడదీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే, ఒకటి రాజ్యం, మరొకటి ఏంటి సార్ అంటే అంగం. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే రాజ్యాంగం. అంటే రాజ్యాంగం అనేటువంటి పదాన్ని రాజ్యము మరియు అంగం అనేటువంటి రెండు పదాలుగా విడదీస్తే ఈ యొక్క రాజ్యం, అసలు ఈ రాజ్యం అనేటువంటి పదాన్ని మనం ఏ విధంగా విడదీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే, రాజ్యం అనగా ఒక భౌగోళికమైనటువంటి ప్రదేశం, భౌగోళిక ప్రదేశం. మరియు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎవరుంటారు సార్ అంటే ప్రజలు ఉంటారు. మరియు ఆ ప్రజలను పరిపాలించేటువంటి ఎవరుంటారు సార్ అంటే ప్రభుత్వాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే మన భారతదేశానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రదేశం ఉంటుంది. ఆ భౌగోళికమైనటువంటి ప్రదేశంలో భాగంగా నివసించేటువంటి ప్రజలు ఉంటారు. ఆ ప్రజలను నివసించేటువంటి క్రమంలో ఆ యొక్క ప్రజలను పరిపాలించడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాలు అనేటువంటి ఏర్పడతాయి. పాలు పెరుగుగా మారుతుంది. పాలు పెరుగుగా మారడం రసాయన మార్పు. పెరుగు పాలవుతుందా? వెనకకు రానటువంటిది రసాయన మార్పు. గుర్తుపెట్టుకోవాలి. పెరుగు పాలు కావు అన్నప్పుడు అది రసాయన మార్పు. అది ఒకటి. పాలు పెరుగు మజ్జిగలో ఉండే ఆమ్లం ఏంటిది? మరి అది పుల్లగా ఉంటుంది. దాంట్లో ఉండే ఆమ్లం ఏంటిది? లాక్టిక్ యాసిడ్. ఇదే దీని మీద ఒక ఎస్ఐలో క్వశ్చన్ వచ్చింది.
కండర కణాలు అలసిపోయినప్పుడు ఏర్పడే ఆమ్లం ఏంటిదని అన్నాడు. కండర కణాలు అలసిపోయినప్పుడు మనము అవి నొస్తున్నాయి, పెయిన్ వస్తుంది అని అంటే అర్థం అందులో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయిందని అర్థం. లాక్టిక్ యాసిడ్, కండర కణాలు అలసిపోయినప్పుడు ఏర్పడే ఆమ్లం ఏంటిది? లాక్టిక్ యాసిడ్. ఓకే, అంటే కండర కణాల నుండి ఏర్పడే చెమటలో వెలువడే ఆమ్లం ఏంటిది? లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అంటే డే టైంలో తీసుకోవద్దు, ఎందుకంటే బిజీ అయిపోతాయి ఇవన్నీ, తొందరగా లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అందుకే పడుకుంటప్పుడు తీసుకుంటే అది సెట్ డౌన్ అయిపోతుంది, మంచి నిద్ర వస్తుంది. ఓకేనా, అది బాడీకి యాంటీసెప్టిక్ కూడా పనిచేస్తుంది. లాక్టిక్ యాసిడ్ బాడీకి అవసరమే. అంటే డే టైంలో ఉన్నట్లయితే పిల్లలు, అందుకే చూడండి చిన్న పిల్లలకు పెరుగుతోటి పెట్టినట్లయితే వాళ్ళు స్కూల్ పోయినాక ఏం చేస్తారు? మంచి నిద్రపోతుంటారు, వాళ్ళు నిద్రపోతుంటారు. అంటే తల్లిదండ్రులు పొరపాటు, పాపం వాళ్ళకి తెలియదు. లైట్ ఫుడ్ పెట్టి పంపాలి, పెరుగన్నం పెట్టి పంపద్దు. పంపినట్లయితే పోయినట్లయితే స్కూల్ పోయినాక పడుకుంటారు వాళ్ళు. డే టైంలో కూడా నేనైతే డే టైం 80% పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనం డల్ అయిపోతాం. మన సూపులో కానీ మనం చెప్పేదాంట్లో కానీ యాక్టివ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ కరెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అంత మజ్జు, మటన్, చికెన్లు, ఇవన్నీ బిర్యానీలు ఇవన్నీ తిన్నట్లయితే ఏం చేస్తారు? వాళ్ళు డల్ అయిపోతారు. ఒక ఆఫీసర్కి ఉండేటువంటిది ఎగ్జామినేషన్ పోతున్నాం, చాలా యాక్టివ్గా ఉండాలి. పోటీ పరీక్షలో పోతున్నారంటే వాళ్ళు ఎట్లుండాలి? బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి. వాళ్ళు తిన్న ఫుడ్ ఎక్కువ ఉంటే అది బ్రెయిన్ థింకింగ్ కూడా చేయలేదు. ఓకేనా, యాక్టివ్గా ఉండాలి. ఓకే, గుడ్ మార్నింగ్ వనడా. మై నేమ్ ఈస్ తిరుపతి. ఓకే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది. ఆ టాపిక్ ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము. ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ నుండి మీకు 1 నుండి 2 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కాంపిటేటివ్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఆ టాపిక్ను మనము ఈరోజు ఒక సమగ్రంగా, వివరంగా మనకి బేస్ నుండి అప్ టు చాలా డెప్త్గా కూడా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎనీ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా నేను చెప్పే అంశాలు ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాదు. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మనం గతంలో చెప్పుకున్నాం, హ్యూమన్ సిస్టమ్స్ గురించి చెప్పుకున్నాం. హ్యూమన్ సిస్టంలో మనకి మానవ శరీరము అనేది సంక్లిష్టమైన వ్యవస్థలను కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే జీర్ణ వ్యవస్థ ఉంది, శ్వాస వ్యవస్థ ఉంది, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది, నాడీ వ్యవస్థ ఉంది, అంతఃస్రావిక వ్యవస్థ ఉంది, అస్థిపంజర వ్యవస్థ ఉంది, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది అని చెప్పుకున్నాం. ఓకే, ఇది మనం సిలబస్లో కొద్దిగా మనం విశ్లేషించుకున్నప్పుడు అప్పుడు ప్రతి టాపిక్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ సందులు అనబడేటువంటి టాపిక్ ఏమైతే ఉన్నదో జనరల్ తెలుగు ప్రకారంగా తీసినట్టయితే మరి సందులు అనబడేటువంటి టాపిక్ మనం దాదాపుగా డెప్త్ కాకుండా మనకు ఎంతవరకు అయితే యూస్ఫుల్ అవుతుందో అంతవరకు మాత్రమే మనం గ్రహించాలనేటువంటి విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తూ ఉన్నాను. అయితే అందులో నెంబర్ 1 ఏంటిది మిత్రమా అని చెప్పగానే వాడు ఏమంటాడమ్మా అని చెప్పగానే వాస్తవంగా సంధి అంటే ఏమిటి అంటాడు వాడు. ఓకేనా, సంధి అనగా అర్థం ఏంటిదమ్మా అని చెప్పగానే కూడిక లేదా కలయిక. ఓకేనా, కూడిక లేదా ఏంటిదమ్మా అని చెప్పగానే కలయిక అనబడేటువంటి అర్థాలు కలవు. ఓకేనా, చాలా డెప్త్గా వెళ్ళకుండా మనకి గ్రూప్ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విధానం ప్రకారంగా మనము ఎక్కడి వరకైతే యూజ్ఫుల్ అవుతుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గురుకుల తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 1000% డెప్త్లోకి నేను వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సాధారణమైనటువంటి తెలుగు అంటే జనరల్ తెలుగు అంటే జనరల్గా ఏమేమి అడుగుతూ ఉంటాడు,